మనిషిలో మార్పు లేదు, ప్లేస్లో చేంజ్ లేదు. కానీ ఆ మనిషికిచ్చిన గౌరవ మర్యాదల్లో మాత్రం చాలా తేడాలున్నాయి. ఆనాడు ఆయన ఉద్యమ సారథి, ప్రస్తుతం రాష్ట్ర సారథి. ఎవరు ఆయన అనుకుంటున్నారా? ఆయనే సీఎం కేసీఆర్. సిద్దిపేట ఆమరణ దీక్ష సందర్భంగా పోలీస్ నిర్బంధాలతో కరీంనగర్లోని ఉత్తర తెలంగాణ భవన్కు చేరుకున్న కేసీఆర్ ఇప్పుడు రాష్ట్రానికి సీఎంగా తొలిసారి భవన్ మెట్లెక్కారు. అప్పుడు ఇప్పుడు ప్లేస్ ఒకటే, అయినా పరిస్థితులు మాత్రం డిఫరెంట్. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా సిద్దిపేటలో చేపట్టిన ఆమరణ దీక్షకు 3 రోజుల ముందే కరీంనగర్ జిల్లాలోని ఉత్తర తెలంగాణ భవన్ కు చేరుకున్నారు అప్పటి ఉద్యమ సారథి కేసీఆర్. దీంతో అప్పటి రోసయ్య సర్కార్ దీక్షను ఆపేందుకు భవన్ చుట్టూ వందల మంది పోలీస్ బలగాల్ని దింపింది. ఏ క్షణాన్నైనా కేసీఆర్ ను అరెస్ట్ చేసేందుకు అప్పటి ప్రభుత్వం సిద్ధమైంది. ఉత్తర తెలంగాణ భవన్ ను పోలీసులు చుట్టుముట్టడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. బయటి వాళ్లు లోపలికి, లోపలి వారు బయటికి వెళ్లకుండా నిర్బంధించారు పోలీసులు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కేసీఆర్ బయటికి వస్తే అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవగా తనను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని కేసీఆర్ హెచ్చరించిన క్షణాలు తెలంగాణ వాదులకు ఇప్పటికీ గుర్తే. లాఠీలతోని, లూటాలతోని, తుపాకులతోని అణిచివేస్తామనుకుంటే ఇది అంటుకుంటది, దానిలో దహించకపోయేది మీరే. ఆనాడు పోలీసుల ఓవర్ యాక్షన్ తో రణరంగంగా మారిన అదే ప్రాంతానికి నేడు సీఎం హోదాలో వచ్చారు కేసీఆర్. ఉత్తర తెలంగాణ భవన్ లోకి మొదటిసారిగా అడుగుపెట్టారు. సీఎం రాక సందర్భంగా భవన్ ను సుందరంగా అలంకరించారు అధికారులు. ఆనాడు పిచ్చి మొక్కలతో నిండిపోయిన భవన్ ప్రాంగణాన్ని ఇప్పుడు అందంగా తయారు చేశారు. అప్పుడు అడుగడుగునా అడ్డుకున్న పోలీసులే ఇప్పుడు రాచ మర్యాదలతో సీఎం కు ఘన స్వాగతం పలికారు. రెడ్ కార్పెట్ స్వాగతంతో ఆయన్ను భవన్ లోకి తీసుకువెళ్లారు. రెండు భిన్న సందర్భాలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది కరీంనగర్లోని ఉత్తర తెలంగాణ భవన్. అప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఉత్తర తెలంగాణ భవన్ మధ్య రిలేషన్ ను తెలంగాణ వాదులు గుర్తు చేసుకుంటున్నారు.